మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లో జగన్ మీద ఎంత ఫైట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై మాత్రం ఓపెన్ ఫైటింగ్ కు దిగుతున్నట్లుగా అనిపిస్తోంది. జగన్ హయాంలో వరుస సస్పెన్షన్లకు గురై సర్వీసు ఆఖరి రోజున మాత్రమే డ్యూటీకి వెళ్లిన ఏబీవీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. కూటమి అధికారానికి వచ్చిన చాన్నాళ్లకు ఏబీవీకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పదవి ఇస్తే దాన్ని ఆయన తృణప్రాయంగా తిరస్కరించారు. తనకు అది తగిన పదవి కాదని ఏబీవీ భావించినట్లుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆయన రోజువారీ కూటమి ప్రభుత్వ తప్పిదాలపై విరుచుకుపడుతున్నారు. రావణ్ వ్యవహారంలోనూ నిషేధిత భూముల విషయంలోనూ ఏబీవీ ఇప్పుడు వీధి పోరాటాలకు సిద్ధం కావడంతో చంద్రబాబు ప్రభుత్వానికి దిక్కుతోచటం లేదు. వైసీపీకి రఘురామకృష్ణరాజు మాదిరిగా టీడీపీకి ఏబీవీ తయారవుతారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏబీవీ ఒక రెబల్ స్టార్ గా మారిపోయారని టీడీపీ వర్గాలే బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. సొంత కమ్మ కుల ఫీలింగ్, పాత బాస్ అన్న అభిమానాన్ని పక్కన పెట్టి మరీ ఏబీవీ సమరశంఖం పూరించారు. 7-8 నెలలుగా ప్రతి అంశంలోనూ ఏబీవీ తన అభిప్రాయాలను కూటమికి వ్యతిరేకంగా వెలిబుచ్చుతున్నారు. అయితే ఒకప్పుడు వైసీపీకి వ్యతిరేక అధికారిగా పేరున్న ఏబీవీ ఇప్పుడు టీడీపీకి ప్రతికూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది $1 బిలియన్ ప్రశ్నగానే కొనసాగుతోంది. 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో అత్యంత కీలక అధికారిగా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర చేశారనేది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావును ముప్పు తిప్పలు పెట్టింది. ఆయనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసులు బనాయించి పోస్టింగ్ ఇవ్వకుండా చేసింది. అయితే న్యాయ పోరాటం చేసి తన నిజాయితీని ఏబీ వెంకటేశ్వరరావు నిరూపించుకున్నారు. పదవీ విరమణకు 1-2 రోజుల ముందు ఏబీవీకి వైసీపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి ఏబీవీ తీవ్రంగా కృషి చేశారని టీడీపీ వాళ్లే చెబుతూ ఉంటారు. ఇప్పుడు మాత్రం కూటమిపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పదవీ విరమణను పురస్కరించుకుని ఇలాంటి నిజాయితీ కలిగిన అధికారిని ఉపయోగించుకోలేదని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పైగా ఆంధ్రప్రదేశ్ కు శని పట్టుకుందని విమర్శలు చేశారు. ఏబీవీ తీరును ఓసారి పరిశీలిస్తే రాజధానికి 2వ విడతలో వేలాది ఎకరాల భూమిని తీసుకోవాలన్న కూటమి సర్కార్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పైగా అమరావతి భవిష్యత్తుపై జగన్ కు మంచి అవగాహన ఉందని కూడా ప్రశంసించారు. యూట్యూబర్ రావణ్ పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రావణ్ కామెంట్స్ ను తాను చూశానని, వాటిలో దేశద్రోహం కేసు పెట్టాల్సినంత పని లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులపై ఆయన లోతైన అధ్యయనం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఆయన కోరుతున్నారు. ఈ విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇటీవల నిషేధిత భూములపై కూడా ఆయన గలమెత్తారు. తిరుపతి వెళ్లి బాధితులతో ఆయన సమావేశమయ్యారు. ఏబీవీకి నిజాయితీ పరుడని పేరుంది. ఇప్పుడు దాన్ని ఆయన నిరూపించుకుంటున్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతే.